విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ అంటే ఖద్దరని, భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో స్వదేశీ ఉద్యమం చాలా దోహదపడిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. ఖాదీ సంత గాంధీ ఆశయాలకు ప్రతీక. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మనం చూసినప్పుడు బీ ఇండియన్, బై ఇండియన్ ప్రోడక్ట్స్. 143 కోట్ల జనాభా, ఇది 165 కోట్లు పెరుగుతుంది. అప్పటికి చైనా 130 కోట్లు అవుతుంది. ఇంత పెద్ద మార్కెట్ ఉండే దేశం ప్రపంచంలో ఏదీ లేదు, ఒక్క భారతదేశమే. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది, ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు, కానీ జై కిసాన్, జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. జిఎస్టీ రిఫార్మ్. ఒకప్పుడు 6-7 స్లాబ్లు ఉండేటివి, చాలా కాంప్లికేటెడ్ ఉండేది. ఈరోజు అన్నీ తీసేసి సరళీకృతం చేసి 2 స్లాబులు తీసుకొచ్చారు, 5, 18. అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని. నాకు ముందే నేను చెప్పాను, ఆదాయం తగ్గదనుకున్నాం. ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్. రిఫార్మ్ అనేది డబ్బులుండే వాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరికి